ఓకే, వెల్కమ్ టు టీ9 న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి ఈరోజు పార్లమెంట్లో సభాపర్వం కొనసాగుతుంది. ఈరోజు మొత్తానికి పార్లమెంటు ఎంపీలు ప్రమాణ స్వీకారాలు ఈరోజు రేపు ప్రమాణ స్వీకారాలు, మళ్ళీ ఎల్లుండి వచ్చేసి ఖచ్చితంగా స్పీకర్ పదవి ఎంపిక అనేది జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో రగడ కొనసాగుతుంది. దీని గురించి మాట్లాడడానికి మన మహబూబ్ నగర్ జిల్లా అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ మన బాలవర్ధన్ గౌడ్ లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే నమస్తే అన్నగారు. ఓకే, ఏంటన్న పరిస్థితి? బీజేపీ పార్టీలో రగడ స్టార్ట్ అయింది, దీని గురించి మీరేమంటారు? ఏమంటారంటే ఇప్పుడు ఎవరైనా ఆశ ఉంటది, పార్టీలో అయినా కూడా ఆశ ఉంటది కదా. ఓకే, ఆశ ఉంటది కాబట్టి అందరు కూడా అడగొచ్చు, దాని తప్పైతే లేదు, ఎవరైనా అడగొచ్చు. అవును. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి కాబట్టి మా వాళ్ళు కూడా మేము కూడా మాకే ఇవ్వాలి దక్షిణ తెలంగాణ అని చెప్పి మా కూడా ప్రాణ డిమాండ్ ఉంటుంది. ఓకే, ఇంతకుముందు కిషన్ రెడ్డి సార్ ఉన్నారు, అంతకుముందు బండి సంజయ్ సార్ ఉన్నారు, అంటే అంతకుముందు కూడా కిషన్ రెడ్డి సారే ఉన్నారు అనుకోండి. బట్ ఇప్పుడు మహిళలకు ఇచ్చే ఛాన్సెస్ లో డీకే అన్న మేడం ఉంటారంటారా? మహిళలకు ఇచ్చే ఛాన్సెస్ వస్తే మొదటి వరుసలు అయితే ఆమెనే ఉంటది. ఉన్న తెలంగాణలో 8 మంది ఎంపీలలో ఆమెనే ఉంటది కాబట్టి, ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా చేసిన అనుభవం ఉంది కాబట్టి, అవును, గతంలో కూడా వివిధ పార్టీలో మంత్రి పదవి చేసిన అనుభవం ఉంది. ఎక్కడ వాళ్ళని చెయ్యాలి, టేక్ ఓవర్ చేయాలి, ఎట్లా చేయాలి, పార్టీని ముందుకు తీసుకుపోవాలి అనే దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి మన ఎంపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అన్నమ్మ గారు మొదటి వరుసలో ఉంటారు మహిళా కోటలు వేస్తే. అవునవును. ఇక లేదు జనరల్ గా అందరంటే కూడా ఇక సీనియర్స్ ఉంటారు కదా పార్టీలో. అవును. ఇప్పుడు బరిలో అంటే ఇప్పుడు కీలకంగా ఉన్న పరిస్థితి అయితే రఘునందన్ సారు, మన ఈటల రాజేందర్ సారు, దాంతోపాటు మన ధర్మపురి అరవింద్ సారు, ఓ రకంగా రాజాసింగ్ సార్ కూడా ఉన్నట్టే అనుకుంటా. నేనేమంటున్నానంటే ఎవరైనా అడగొచ్చు ఎంపీగా, ఎంపీ గెలిచిన వాళ్ళు అడగచ్చు, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు అడగచ్చు, ఉట్టిగా ఉన్నోళ్ళు కూడా అడగచ్చు. అవును. కానీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటారని చెప్పి అధిష్టానం తెలియాలి, మనం అయితే కాదు కదా ఇచ్చేది. మనం ప్రపోజల్ చేసేటి వరకు వాడచ్చు. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి మేము కూడా ఉన్నాం కాబట్టి బీజేపీ పార్టీకి వెళ్ళి మా వేయడానికి మేము కూడా అడగడంలో తప్పులేదు. కానీ ఈసారి పార్టీ పగ్గాలు పట్టుకునే నాయకుడు బలంగా ఉండాలని, ఎందుకంటే మొన్ననే బండి సంజయ్ సార్ ఓ మాట అన్నాడు, ఇప్పుడు మేము ఎంపీలు 8 మంది ఉన్నాం, తర్వాత 88 సీట్లు మాకు రావాలి అనే విధంగా ఆయన ఓ మాట గట్టిగా అన్నాడు. సో ఎవరి చేతిలోకి పోతే అంత బలమైన, అంటే పార్టీ సపోర్ట్ కూడా ఉండాలి కదా, పార్టీ పగ్గాలు అంత బలమైన వ్యక్తితోటే ఉంటే బాగుంటది. ఇప్పుడు ఎట్లుంటే పార్టీల ఇప్పుడు జాతీయ పార్టీ అధిష్టానం అనేది ఉంటది. అవును. అధిష్టానము ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళనే. అవును. వాళ్ళు ఇప్పుడు సీనియర్ లెక్క పెట్టుకుంటే అరవింద్ ఉన్నాడు. అవును. ధర్మపురి అరవింద్ ఉన్నాడు సీనియర్ గా. అవును. సీనియర్ అంటే ఇంకా ఈటల రాజేందర్ గారు అంటే గత పార్టీలో చూసుకుంటే ఆయన కూడా సీనియర్ ఉన్నాడు. ఆయన కూడా 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, రీసెంట్ గా ఎంపీ గెలిచిండు. రాజా సింగ్ ఉన్నాడు. ఉన్న ఒక్కడైనా సరే పోయినసారి కొట్లాడి ముగ్గురు చేసి ముగ్గురికి వెళ్ళి ఈసారి 8కి వచ్చేది. అవును. అంటే అనుభవాలు ఉన్నోళ్ళు ఉన్నారు అందరు. అవును. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అంటే బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనే విధంగా ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల టైంలో చెప్పారు. సో బీసీ కోటాలో ఈటల సార్కి ఏమన్నా ఛాన్స్ ఉందా? ఈటల సార్ కుందా, అరవింద్ కుందా అంటే ఇప్పుడు ఇద్దరు బీసీలు అవుతారు, అరవింద్ ఈటల. అవునవును. అధిష్టానం చూడాలి ఎవరికి అనేది. ఇప్పుడు నిజంగా వాస్తవానికి బీసీ ముఖ్యమంత్రిని చేయాలి, బీసీలోకి ఇవ్వాలన్నప్పుడు ఇద్దరు ఉంటారు. ఇద్దరిట్లా మరి అధిష్టానం ఎవరు ఆలోచన చేస్తే వాళ్ళకు లేదు. మహిళా కోటలు అంటే మా ఎంపీ డీకే అన్నమ్మ గారికి మహబూబ్నగర్కి వెళ్ళి మేము కూడా మా ఎంపీ గారు కూడా లైన్లోనే ఉన్నారు. ఆమె కూడా మేము ఇవ్వాలంటున్నాం. ఆమె ఉందా లేదని తెలియదు కానీ మేమైతే మా ప్రధాన డిమాండ్ మహబూబ్నగర్కి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి మేము కూడా దక్షిణ తెలంగాణకి వెళ్ళి ఏకైక ఎంపీ. ఆల్రెడీ దక్షిణ తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఇద్దరే మహిళలు ఉన్నారు. అవును. కానీ రాజాసింగ్ సారు ఈ విషయాల్లో కొంతవరకు వ్యతిరేకత చూపిస్తున్నట్టుగా, అంటే
మీరు చూస్తుండొచ్చు, ఐ మీన్ పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా సార్ పెద్దగా బయటికి రాలేదు. మీరు ఒక్కరు ఎట్లా ఉంటే రాజా సింగ్ గారు బయటికి రాలేదంటే ఇప్పుడు ఆయన అంతర్గత విభాగాలు ఏమున్నాయి అనేది మనకు తెలియదు. అవును, ఆయన ఏమున్నది మనకు తెలియదు కాబట్టి ఆయన అడగడం తప్పులేదు, ఆయన ఊహను వ్యతిరేకించడం కూడా తప్పులేదు. పార్టీలు అన్నప్పుడు ఎవరెవరికి ఇవ్వాలనేది కొంతమంది వ్యతిరేకిస్తారు కూడా, దాంట్లో తప్పులేదు. ఎందుకంటే ఆయనకున్న అనుభవం ఏందనేది మనకు తెలియదు, రాజా సింగ్ ఉన్న అనుభవం వేరే. ఎందుకంటే రాజా సింగ్ హైదరాబాద్ లో బీజేపీ పార్టీని బతికించడంలో ఒక కీలక వ్యక్తి ఆయన కూడా. సిఎల్పి నేతగా తనకి ఛాన్స్ రాలేదు కాబట్టి అప్పటి నుంచి కొంతవరకు డల్ అయినట్టుగా ఉన్నారు ఆయన. ఇప్పుడు సిఎల్పి ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు, దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ఏది ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, లేదంటే వైస్ ప్రెసిడెంట్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇప్పుడు అధికారం ఉన్నది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అధ్యక్షుల్లో ఈయనకి ఇవ్వచ్చు, ఇంకో పోస్ట్ కూడా ఇవ్వచ్చు. ఆయనకు సిఎల్పి అనేది కదా, ఇంకా మంచి పోస్ట్ కూడా ఇవ్వచ్చు. రఘునందన్ రావు ఓడిపోతే ఎంపీని గెలిచి, ఈటల రాజేందర్ ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీసీని గెలిచి, మన బండి సంజయ్ కూడా ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ గెలిచి ఎంపీ ఈసారి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, సహాయ మంత్రి. అంటే భారతీయ జనతా పార్టీలో పదవులు ఇస్తారు, మనం కొంచెం టైం ఓపికతోనే ఉండాలి. అవును, కానీ ఇప్పుడు ఈటల సార్కి వ్యతిరేకత ఎక్కువ ఉంది అని చెప్పేసి పార్టీలో చిన్న గుసగుసలు. ఎట్లుంటదంటే పార్టీలో ఈ వ్యతిరేకత ఉందనేది ఇక మనమైతే ఆ స్టేట్ కాడ పోలేము, వాళ్ళని చూడలేము. అక్కడ అంతర్గత విషయాలు వాళ్ళకి తెలుసు. అక్కడ ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో అయితే మనకున్న ఒక మేడం ఒక ఎంపీ. ఇప్పుడు మనం మన గురించి మాట్లాడతాం, ఇక ఆయన గురించి ఆయన అంత స్థాయికి మనం పోలేము, ఆయన మీద వ్యతిరేకత చెప్పలేము, ఫాస్ట్ గా చెప్పలేము. అన్నగారు ఇంతకు ముందు వచ్చేసి మన రాజగోపాల్ సార్ కావచ్చు, ఇటు విజయశాంతి మేడం కావచ్చు, వాళ్ళు పార్టీలు వీడడానికి కారణం కూడా ఈటల సారు ఆయన విధి విధానాలు అనే విధంగా ఒక మాట అన్నారు. అంటే డైరెక్ట్గా కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పేసారు, బండి సంజయ్ సార్కి ఇబ్బంది అయినందుకే మేము ఇట్లా వచ్చినాము, మేము అక్కడ ఉండలేము అని చెప్పేసి. అంటే బండి సంజయ్ సార్ పగ్గాలు పట్టుకున్నప్పుడు బీజేపీ పార్టీని ఒక రేటింగ్కు తీసుకొచ్చింది కంప్లీట్గా. అంటే ఒక 89% వరకు తీసుకొచ్చింది ఆయన. ఒక రకంగా ప్రజలు అంటే బండి సంజయ్ సార్ని పార్టీ నుంచి కిందికి దించడం వల్ల అక్కడ మీ యొక్క కార్యకర్తలు కూడా వ్యతిరేకత కూడా మొదలయ్యి పార్టీ ఆ విధంగా అయిందనే విషయంలో చిన్న చర్చ అయితే జరుగుతుంది. వాస్తవానికి వాస్తవము అది అందరికీ తెలిసిన విషయం, కానీ అంత మనం అనలేము. ఎందుకంటే అధిష్టానము 2 ఏళ్ళు అయిన తర్వాత ఎవరినైనా తీయచ్చు. అవును, 2 ఏళ్ళ పీరియడ్ ఉంటుంది ఎవరికైనా కూడా. మరి నడ్డా సార్ని తీయలేరు కదా. ఏంటంటే ఇప్పుడు నడ్డా సార్ ఒక ఆయన ఎవరు మన శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ 16 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన, 3 సార్లు 4 సార్లు చేసిన. ఆయనను పక్క పెట్టి కొత్తగా అయినాయని ఒక ఎంపీని యాదవ్ చేశారు. గుజరాత్ రాజస్థాన్ కు వచ్చే వరకు 2 నెలల కింద ఆర్టీసీ బస్సులకి నిలబడి పోయిండు ఆయన సీఎం, ఇప్పుడున్న సీఎం. అంటే అధిష్టానం ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళ టైంని బట్టి ఇస్తారు. వాళ్ళ మంచిగా ఉందా లేదా, వీళ్ళు ఏంది అనేది వాళ్ళు కూడా చూస్తుంటారు. మనం అనుకున్నంత కాదు కదా, నేనే మంచి అంటే కాదు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటెలిజెంట్ ఉంటుంది వాళ్ళకు, వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలో వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఈ 8 మందిలో కూడా ఎవరికి వీళ్ళని వాళ్ళ ఏదేమంటారు వాళ్ళ సర్వేలో ఏముంది, ఎవరు చేస్తారనేది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా కూడా ఎవరినో ఒకరిని అయితే డిసైడ్ చేస్తారు. దక్షిణ తెలంగాణ చేస్తే మనకు ఇస్తారు, లేదంటే ఇక ఉత్తర తెలంగాణ చేస్తే సంజయ్ గారిని ఇవ్వచ్చు, లేదంటే ఆయన పేరు అరవింద్ గారిని ఇవ్వచ్చు, ఈటల రాజేందర్ గారిని ఇవ్వచ్చు. ఈ సామాజిక సమీకరణ విషయంలో మరి అంటే ఐ మీన్ బీసీలు ఎస్సీలు ఐ మీన్ ఈ విధంగా చూస్తే వెలమ ఇటు రఘునందన్ సార్ వెలమ వస్తారు, ఈమె రెడ్డి అంటే డీకే అన్న మేడం రెడ్డిగా ఉంటది. డీకే అన్న మేడము ఒక మాట ఇస్తావా, ఇప్పుడు మనము ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనేది ఏది అధిష్టానం చూసుకుంటది. అవును, అధిష్టానం చూసుకుంటది. మనం ఇంకా బీసీలకి ఇవ్వాలని అనేటట్లేదు, ఎస్సీలకి ఎస్టీలకు ఆయన ఎవరికి కూడా సపోర్ట్ చేసేది. పార్టీ ఏది నిర్ణయం అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. మనం ఏ పార్టీలు ఉన్నాం కాబట్టి పార్టీకి పనిచేయాలి. అవును, ఇక వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయం అంటే అది మన దాని కాదు. మరి మనం ఆ వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయాలు చేసేవాళ్ళు ఇక రాజకీయంలో ఏమైనది ఇక మీకు తెలుసు, మేము చెప్పేటోళ్ళం కాము. ఆల్రెడీ మీ దాంట్లో వర్గపోరు కూడా ఉందంటూ ఒక చిన్న పార్టీ గుసగుసలు ఉన్నాయి కదా.
యా పార్టీలు లేకుంటే వర్గపోలు అన్ని ఉంటాయి, ఎవరు వాళ్ళు కాదంటారు, ఎవరు పోతూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు రాజకీయం అనేది అధికారంలో ఉన్న దాంట్లో వర్గపోరు, అధికారం లేని దాంట్లో వర్గపోలు ఉంటాయి. ఇంకా ఓకేనా, ఒక మాట ఇంకో విషయం, నిన్న మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండలంలో తహసీల్దార్ ఆఫీస్లో డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు తనిఖీలు చేశారు, ఆకస్మిక తనిఖీలు. సో అక్కడ కొంచెం అంటే ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీస్లో పెట్టుకోవడం, వాళ్ళతో వర్క్ చేయించడం, దాంతోపాటు సెలవు రోజుల్లో పని చేయించడం, ఇలాంటివి కొంచెం ఎమ్మెల్యే సార్ నిన్న కొంచెం సీరియస్ అయ్యారు, కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దాని గురించి మీరేమంటారు? ఏమంటున్నా విష్ణు గారు అంటే, ఎమ్మెల్యే గారికి మరి సబ్జెక్ట్ తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. నేను అంటే ఆయన అనవలసిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఒకసారి ఆ ఆఫీస్ కు ఈయన ఒక ఎమ్మెల్యే స్థాయి, ఈయన ఎమ్మెల్యే అవును, నాలాగా ఎంపీటీసో జేబీడీసో వార్డు మెంబర్ అయితే పొయ్యి లొల్లి పెట్టుకుని ఒక అందం ఉంటది. ఈయన ఫోన్ చేసి ఏం జరుగుతుందో తెలిసి ఆ నుంచి మాట్లాడచ్చు. ఓకే, వాళ్ళు అధికారులకు వాళ్ళకు పైనుంచి ఆర్డర్స్ వస్తేనే. ఇప్పుడు ధరణి అనేది ఉంది కాబట్టి దాన్ని ఈ వారం 10 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పి గొంతు మీద కత్తి పెట్టారు పైనుంచి. వాళ్ళు ఏం చేసిర్రు, ఆయన పాపం శాఖ బయట ఆయన కూడా, ఆయన రాసేటైనా కూడా రిటైర్డ్ డిపార్ట్మెంట్ మన ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించిన వ్యక్తి ఆయన కూడా. ఓకే, ఆయన రికార్డు అంటే రాసిన సంతకాలు ఎవరు ఉంటాయి, తహసీల్దార్ ఉంటాయి. ఓకే, ఆయన రాసినంత మాత్రం ఆయన అయితే సంతకం పెట్టాడు కదా. కానీ ప్రైవేట్ వ్యక్తులను సెలవు రోజుల్లో ఇటు గవర్నమెంట్ అంటే కార్యాలయాల్లో అంటే ఆయన రైటింగ్ మంచిగా ఉంది కాబట్టి ఆయన తీసుకొని ఆయనకు ఇవ్వచ్చు, 500 1000 ఇచ్చి రాపియచ్చు. పేపర్ రాయడం తప్పలేదు. అట్లంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు మనం పోతాము, నాకు చదువు రాదని ఇంకొంత కంప్లైంట్ రాస్తాం, పోలీస్ ఆయన నుండి అధికారులకు చదువు ఎందుకు రాదు, అధికారులకు పని చేయడానికే కదా అధికారులు. నేను ఒక మాట నేను ఏమంటానంటే, నీకు పని కావాలి వారం రోజులు అన్నప్పుడు మరి ఒకరిని పెట్టుకొని చేయాలి తొందరగా. ఆదివారంగా అయినా సరే వాళ్ళు డ్యూటీ చేస్తుంటే వాళ్ళని ఒక కాడికి ఒకరు ఆయన తప్పు చేసినట్టు నేను తప్ప ఉపాధి సంగతి పక్కన పెడితే, ఆయన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా తొందరగా చేయాలని చెప్పి ఆయన కొత్త జీతంలోకి వెళ్ళి 1000 రూపాయలు అవతలకి ఇచ్చి పెట్టుకోవచ్చు, దాని తప్పేముంది. కానీ గవర్నమెంట్ అధికారి అంటే అతనికి ఇచ్చిన కార్యనిర్వహణ అతను మాత్రమే చేయాలి, వేరే వాళ్ళని తీసుకొచ్చి చేయడానికి అక్కడ రైట్స్ లేవు కదా. లేదు కానీ మరి అట్లా అన్నప్పుడు ధరణి 10 ఏళ్ల పంచాయతీ, అవును, దాదాపు 7-8 ఏళ్ళ పంచాయతీ ధరణి పోటలు, అవును, 10 దినాలు చేయాలని చెప్పి గవర్నమెంట్ అంటే మరి వీళ్ళు ఎట్లా చేశారు 10 రోజుల? అది చేయకపోగా ఇప్పుడు మరి అలా తెచ్చుకోవడం కరెక్ట్ అంటారా మీరు? ఏమంటే నేను కరెక్టా నేను అంటలేను. ఎమ్మెల్యే గారు ఏమంటే ఫోన్ చేయాలి. నేనేమంటే ఎమ్మెల్యే గారు ఆడికి పోవాల్సిన అవసరం లేదు, ఆయనకి రైట్స్ ఉన్నాయి కదా. నేనేమంటున్నా రైట్స్ ఉన్నాయి కరెక్ట్, కానీ ఎమ్మెల్యే గారు ఆడదాకా పోవాల్సిన పోయినా కూడా ఆయన ఏమన్నాడు, జైలు కలెక్టర్ చెప్తేనే చేసిన సార్ అని చెప్తున్నాడు ఆయన. నేను చూసిన వీడియో ప్రకారంగా, ఓకే, నేనైతే లైవ్ లో లేను, నేను లేదు, ఆయన చూసిన వీడియో ప్రకారంగా జాయింట్ కలెక్టర్ గారు చెప్తున్నా చేసండి, జాయింట్ కలెక్టర్ తో మాట్లాడించి నాకు ఆల్రెడీ కలెక్టర్ తో మాట్లాడించాడు. మరి ఇప్పుడు నిజంగానే ఆయన వాస్తవం తప్పంటే వాళ్ళు గవర్నమెంట్ చూసుకున్నారు, ఇప్పుడు కలెక్టర్ గారు సస్పెండ్ చేస్తారు ఆయన. అవును, ఒరిజినల్ గా నిజంగానే మేము పని చెప్పలేదంటే జాయింట్ కలెక్టర్ పని చెప్పలేదంటే ఆయన సస్పెండ్ చేశారు. ఓకే, కానీ ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని అడగాలి. నేనేమంటే తనిఖీ చేయడానికి అధికారం ఉంది, ప్రశ్నించడానికి అధికారం ఉంది, కానీ దానికి ఒక వే అనేది ఉంటది, ఒక సబ్జెక్ట్ అనేది ఉంటది. ఇక మనం ఎమ్మెల్యే నేను ఎట్లంటే అట్లా మాట్లాడితే అధికారులు అంటే కాదు కదా. ఇప్పుడు అధికారికి ప్రజలకు ఇబ్బందులు అంటే ధరణిలో పేర్లు మార్పుడు జరపడము, లేకపోతే ఇంకో లెక్కల జరపడము, ప్రజలకు ఇబ్బందులు వస్తాయంటే ఆ మాత్రం లెవెల్లో మాట్లాడడం, ధరణిని క్లియర్ చేయమని చెప్తేనే జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు చెప్తేనే ఆయన జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలతో పనిచేశాడు. ఓకే, దాన్ని అడగాలి. ఫస్ట్ ఏం చేయాలంటే అడగాలి, బాబు నువ్వు ఎందుకు చేసినావు, ఈ రోజు సండే నీకెందుకు, నీ ఇంటికాడ పిల్లలు లేరారా బాబు, పని చేసుకోవాలి, ఇంటికాడ ఉండాలి, రేపు డ్యూటీ ఉన్నప్పుడు చేయొచ్చు కదా అంటే అతను ఏం సమాధానం చెప్తాడో వినాలి. పోయి ఏం చేస్తున్నావు నువ్వు దొంగగా, ఇది కాదు అంటే అడిగే దాన్ని బట్టి కూడా ఉంటది. అవతలను కూడా అడగాలి. నిన్ను అడగొద్దని అంటలేము, నువ్వు ఎందుకు పోయినా అని మేము అంటలేము. కానీ నువ్వు పోయినప్పుడు అయ్యా ఆర్ఐ గారు నీవు ఈ రోజు సండే అయినా కూడా నువ్వు పని చేసినట్టే ఎవరు చెప్పినా, కలెక్టర్ చెప్పినా ఎవరైనా చెప్పినా నీవేమైనా చేస్తున్నావు అని అంటే ఆయన ఏం చెప్తాడో ఈనాడు ఈయన కలెక్టర్ గా ఫోన్ చేసి వాసన లేకపోతే అప్పుడు బజార్ నిలబెట్టి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పి కలెక్టర్ అడగాలి. ఓకే,
పోతేనే పోనీ గరం అయ్యి అనేది ఏంటంటే వాళ్ళు కూడా అధికారులు ఈడొక్కతన కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు అధికారులు, ఈ యొక్క బాలనాడులో ఉంటారు కదా ఆర్ఐ. అవునవును. వాళ్ళకు కూడా అట్ట అవుతుంది, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది. మేము ఆదివారం అయినా కూడా పిల్లలు నిలిచిపెట్టచ్చు కూడా పని చేసేట కూడా మమ్మల్ని ఇట్లా చేయడం ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు వాళ్ళకు కూడా యూనియన్ ఉంటది. వాళ్ళంతా అట్ట అవుతారు కదా. అవును. ఎవరికైనా పిల్లలు ఉంటారు. అయినా ఏది ఏమైనా కానీ, ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని యూనియన్లు ఉన్నా కానీ, ఒక్కోసారి వర్క్ ఎక్కువైనా పర్లేదు, వాళ్ళు మాత్రమే చేయాలనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అధికారులు కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారంగానే ఉండడం కరెక్ట్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలు. నేనేమంటున్నా విష్ణు గారు, ఎమ్మెల్యే గారు చేసింది తప్పంటలేను, ఆయన చేసింది తప్పంటలేను, నేను ఇద్దరిని సమర్థిస్తున్నా. ఓకే, మొత్తానికి అక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదు అంటారు. ఏంటంటే ఈయన హోదా ఎమ్మెల్యే కాబట్టి కొంచెం నిదానంగా, అంటే యువకులు కదండి, యువకులు కదా. యువకుడు గెలిచినంత వరకే యువకుడు. విష్ణు గారు గెలిచిన తర్వాత అందరికి ఎమ్మెల్యే. ఇప్పుడు నేను వేరే పార్టీ ఉండొచ్చు, నాకు ఎమ్మెల్యే కాదని లేదు కదా, నాకు కూడా ఎమ్మెల్యేనే ఆయన. అందరికి ఎమ్మెల్యేనే, మేము గౌరవిస్తాం ఎమ్మెల్యేని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కానీ ఎవరైనా సరే అధికారంలో ఉన్న అందరినీ గౌరవిస్తాం మేము. ఓకే, ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వస్తే అటెండర్ కూడా గౌరవిస్తాం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, అటెండర్ అంటే ఎంఆర్ ఒకటి ఈయన ఒకటి కాదు కదా, అది ప్రోటోకాల్ అండి, అంతే కదా. ప్రతి ఒక్కటి గౌరవించడం మన ధర్మము, మనం గౌరవించాలి. ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాము, స్వాగతిస్తున్నాం పోయినందుకు. కాకపోతే అంటే అప్డేట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఆదివారం అయినా కూడా పిల్ల నిలిచిపెట్టి నౌకరు చేయడం అనేది వాళ్ళని కూడా ఒప్పుకోవాలి. కానీ వాళ్ళని తప్పుగా అనేది వేరే రకంగా తీయాలి. కానీ అట్లా అవమానం చేయడం అనేది కొంచెము నాకు కానీ సూచనలు కానీ జర ఇబ్బంది అనిపించింది అనేది నా ఒపీనియన్. ఓకే అండి, మొత్తానికి టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓకే, ఈ బీజేపీ పార్టీలో అంటే ఎక్కువ మెజారిటీ వర్షన్లో ఎవరుంటే బాగుంటుంది అంటారు? ఐ మీన్ అధ్యక్షత పదవిలో. ఇప్పుడు అధిష్టానము ఏం చెప్తే అది తుది నిర్ణయం, మనదైతే కాదు. మేము కూడా మైనార్కి వెళ్ళి మా ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఆమె కూడా మంత్రిగా, గతంలో మంత్రిగా చేసింది, జాతీయ ఉపాధ్యాయురాలుగా చేసింది కాబట్టి ఆమె కూడా అనుభవం ఉంది కాబట్టి ఆమె క్యాబినెట్ లో కూడా పోస్ట్ ఏం రాలేకపోయింది కదా, అందుకని పార్టీని నడిపించే సత్తా, దమ్ము, ధైర్యం ఉంది. మహిళ అయినా సరే కూడా మొన్న రీసెంట్ గా ఎంపీ ఎలక్షన్ లో అవతల ఒక జెంట్స్ వంశీచంద్ర రెడ్డి కూడా వంశీరెడ్డి కన్నా ఎక్కువ ప్రచారం చేసిన వ్యక్తి కాబట్టి, 60 ఏళ్ళు 63 ఏళ్ళు ఉన్నా కూడా అంత ప్రచారం చేసిన వ్యక్తి కాబట్టి ఆమె తన ఘర్షణ కాబట్టి ఆమె కేసే. కానీ తక్కువ మెజారిటీ మీకే వచ్చింది. తక్కువ మెజారిటీ వచ్చినా 1,00,000 మెజారిటీ వచ్చినా, 11 లక్షలు వచ్చినా, 5 లక్షలు వచ్చినా, 2 లక్షలు వచ్చినా పార్లమెంట్ కి పోతారు. సీఎం అడ్డాలో ఆ మాత్రం వచ్చిందంటారు మొత్తానికి. పార్లమెంట్ కి వస్తారు. ఒక ఓటుతో గెలిచినా కూడా పార్లమెంట్ కి పోతాడు. ఒక ఓటుతో ఓడిపోయిన వ్యక్తి పార్లమెంట్ లో కూడలేడు కదా. అంతే కరెక్టే. ఓకే అండి, మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తానికి బలవర్ధన్ సార్ చెప్పే మాట వెళ్ళే ఒకటే, ఇటు అధ్యక్షత పదవి రావాలి అంటే కేంద్ర నిర్ణయమే ముఖ్యమని చెప్పేసి అక్కడ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే వీళ్ళందరూ పనిచేస్తారని. కాకపోతే ఒక మాట, మహబూబ్నగర్ జిల్లా నుంచి డికే అన్న మేడంకి ఖచ్చితంగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఎమ్మెల్యే గారు పని విధానం, వర్క్ విధానం, అనిరుద్ రెడ్డి గారి వర్క్ విధానం బాగుంది, కానీ కొంచెం దూషణలు చేయకుండా కొంచెం నిదానంగా చేస్తే బాగుంటుందని ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఓకే, చూస్తూనే ఉండండి T9 న్యూస్. నేను మీ విష్ణు. థ్యాంక్ యూ.